నమస్తే. ఎన్నో విషయాలు మనకి హెల్త్‌కి సంబంధించి, అలాగే భక్తికి సంబంధించి, ముఖ్యంగా న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూనే ఉంటారు విశ్వక్సేన్ గారు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. అదే మొబైల్. మొబైల్ లేని వాళ్ళు, మొబైల్ వాడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో అది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ అనేది నిత్యకృత్యం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉంటారు. కాకపోతే ఆ నెంబర్ ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నాను. నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ యోగా గురు, అలాగే మనీ పవర్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు యాజ్ ఎ న్యూమరాలజిస్ట్గా మనం చాలా టాపిక్స్ మాట్లాడున్నాం. గతంలో కూడా మొబైల్కి సంబంధించి కూడా మాట్లాడున్నాం. నెంబర్స్ ఏ ఉంటే బాగుంటుందని మాట్లాడున్నాం. కాకపోతే మనకి ఏ నెంబర్ ఉండటం వల్ల, చివరిలో ఏ నెంబర్ ఉండడం వల్ల మనకి ఎలాంటి కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏ కాల్స్ వస్తాయి, ఎక్కువగా ఏవి అటెంప్ట్ చేస్తాం మనం, ఈ విషయాలు చెప్పండి మీరు. మొబైల్ న్యూమరాలజీలో మనం గతంలో టోటల్స్ ఎలా ఉండాలి, ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్, అసలు ఏ నెంబర్లు ఉండాలి మొబైల్ చెప్పాము. ఈ రోజు టాపిక్ లో ఏంటంటే మన మొబైల్ నంబర్ ఎండింగ్ డిజిట్ లో ఉండే నంబర్ని బట్టే మన కాల్స్ వస్తాయి. అవతలి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడని కాల్స్ వస్తాయి. ఉదాహరణకు మనకు 1 నుంచి 9 వరకే నంబర్స్ ఉంటాయి. కొంతమంది ఎండింగ్ లో 0 కూడా పెట్టుకుంటారు. అలా మనం ఒక నంబర్ని చూసి మనకి ఏ కాల్స్ వస్తాయో కూడా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ఒక మొబైల్ నంబర్లో లాస్ట్ డిజిట్ 1తో ఎండ్ అయింది అనుకోండి. ఇటువంటి వ్యక్తులు బిజినెస్లో ఉన్నారనుకోండి, వీళ్ళకి కొన్ని క్వాలిటీ కాల్సే వస్తాయి, లిమిటెడ్ కాల్స్ వస్తాయి, కానీ ఆల్ మేల్ కాల్స్ ఉంటాయండి. ఓకే. అంటే ఎండింగ్లో 1తో కనుక ఎండ్ అయితే మీకు వచ్చే కాల్స్ అన్నీ కూడా మేల్ కాల్స్ ఎక్కువగా వస్తాయి, కానీ వెరీ గుడ్ కాల్స్. ఓకే. మొబైల్ నంబర్ ఎండింగ్ డిజిట్ 2 కనుక ఉంటే ఎక్కువగా వీళ్ళ కాల్ చేసే వాళ్ళు ఫీమేల్స్ ఉంటారు. వాళ్ళ బాధలన్నీ వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఓకే. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎండింగ్లో 2 ఉంటే మీకు లేడీస్ కాల్స్ ఎక్కువగా వచ్చి వాళ్ళ బాధలు మీకు చెప్తుంటారని గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు అత్త కోడలు ఇటువంటి కాంబినేషన్ నంబర్స్ పెట్టుకోకూడదండి. ఒకవేళ అత్త యొక్క నంబర్ ఎండింగ్లో 2 ఉందనుకోండి, అన్ని బాధలు వాళ్ళకే చెప్తారు. మొబైల్ నంబర్ ఎండింగ్లో 3 నంబర్ ఉందనుకోండి, 3 అంటే గురువు. కాబట్టి మనకు కాల్ చేసే వ్యక్తి మన మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 3 ఉంటే అవతల నుంచి కాల్ చేసే వ్యక్తి ఏదో ఒక గుడ్ న్యూస్ మనకు చెప్పి నాలెడ్జి కూడా మనకి ఇచ్చి వెళ్తారు వాళ్ళు. ఓకే. లాస్ట్లో 3 ఉంటే మనకు నాలెడ్జి ఇస్తారు వాళ్ళు. ఒకవేళ మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 కనుక ఉంటే రిచ్ పీపుల్స్ నుంచి పూర్ పీపుల్ వరకు అందరూ కాల్ చేస్తారు. ఎందుకంటే రాహు 4 నంబర్ చాలా స్ట్రగులింగ్ అండ్ రఫ్ అండ్ టఫ్, వరల్డ్ వైడ్ కాల్స్ కూడా వస్తాయి ఎండింగ్లో మీరు కనుక 4 పెట్టుకోగలిగితే. ఓకే. కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు చాలా రాంగ్ కాల్స్ వస్తాయి చూడండి, ఎండింగ్లో 4 ఉండే వాళ్ళకే అది. ఓకే. మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 5 ఉంటే బిజినెస్కి వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల కాల్స్ కావాలి. ఓకే. కాబట్టి ఎండింగ్లో 5 పెట్టుకోవడం చాలా 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 మంచిది. మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 6 ఉందనుకోండి, 6 అంటే ఏంటి, మనకు శుక్రుడు ఇది బ్యూటీ నంబర్. అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా మాట్లాడతారు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 6 ఉందనుకోండి, అవతలి వ్యక్తి మీకు కాల్ చేసినప్పుడు మిమ్మల్ని బాగా పొగుడుతాడు. ఓకే. కానీ మీ బిజినెస్లో బార్గెనింగ్ ఎక్కువగా చేస్తారు వాళ్ళు. ఓకే. కాబట్టి బిజినెస్లో ఉండే వాళ్ళు 6ని కొంత తగ్గిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు రేట్ ఆటోమేటిక్గా తగ్గిస్తారనేది వాళ్ళ ఫీలింగ్ అంది. ఓకే. మొబైల్ నంబర్ ఎండింగ్లో 7 ఉందనుకోండి, 7 కేతు. కాబట్టి 7 వాళ్ళు మాటలు ఎక్కువ, కానీ మీకు బిజినెస్ ఆర్డర్ ఇచ్చేది చాలా తక్కువ. కాబట్టి బిజినెస్లో ఎప్పుడూ 7 పెట్టుకోకండి. ఈరోజు మీకు 100 ఆర్డర్స్ వస్తాయి అనుకున్నప్పుడు 10 మాత్రమే వస్తాయి. కాబట్టి కాల్ చేసేవాళ్ళు ఎక్కువ, కానీ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎండింగ్ నంబర్ 8 ఉందనుకోండి, మొబైల్ నంబర్ ఎండింగ్ అంటే శని. కాబట్టి మీకు కొంత అమౌంట్ రావచ్చు, కొన్ని అథారిటీ పీపుల్స్ వస్తారు. కానీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 8 పెట్టుకోవడం వల్ల డిలే, స్ట్రగుల్, డిస్టర్బెన్సెస్, హార్డ్ వర్క్ ఉంటుంది. రైట్. మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 9 ఉంటే అవతల నుంచి కాల్ చేసే వ్యక్తి కొంత లౌడ్గా మాట్లాడతారు. మీరు వాళ్ళ వాయిస్ని జనరల్గా విన్నా కూడా లౌడ్ స్పీకర్లో విన్నట్లే ఉంటుంది.
ఓకే. గట్టిగా మాట్లాడతారు. కాబట్టి మీ యొక్క మొబైల్ నంబర్ లాస్ట్ డిజిట్ని బట్టే మీకు ఎటువంటి కాల్స్ వస్తాయో మనం చెప్పొచ్చు. రైట్. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్లో ఎండింగ్లలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 0, మనం 1 నుంచి 9 చెప్పాం, కొంతమంది 0 కూడా పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్లో లాస్ట్లో 00 పెట్టుకోకండి, లైఫ్ ఎప్పుడు సక్సెస్ అవ్వరు, మీరు జీరోగానే ఉంటారు. ఎందుకంటే అది లో ఫ్రీక్వెన్సీ నంబర్. కాబట్టి 0 అనేది అంత సక్సెస్ఫుల్ నంబర్ కాదు. ఎప్పుడైనా మొబైల్ నంబర్ ఎండింగ్లలో 0 కానీ 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ పెట్టుకోవద్దు. ఎవరైతే మేము బిజినెస్లో ఉన్నామో మాకు లిమిటెడ్ కాల్స్ కావాలంటారు కొంతమంది. లిమిటెడ్ కాల్స్ కావాలనుకున్న వాళ్ళు 1 పెట్టుకోండి. మేము స్పిరిచువల్లో ఉన్నాం అనుకునే వాళ్ళు ఎండింగ్ నెంబర్ 3 పెట్టుకోండి. మేము బిజినెస్లో బాగా రాణించాలనుకునే వాళ్ళు 6 పెట్టుకోండి. ఎవరైతే మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీ, సినిమాలో ఉండాలనుకునే వాళ్ళు 6 పెట్టుకోండి. ఆర్మీ, నేవీ, పోలీస్ ఇటువంటి విభాగాల్లో ఉండేవాళ్ళు 9 పెట్టుకోండి. అలా మీ ఎండింగ్ నంబర్ని బట్టే మీకు వచ్చే కాల్స్, మీ యొక్క సైకాలజీ మీద ఆ క్లయింట్ ఎలా మాట్లాడుతున్నారని మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఎండింగ్ని బట్టి ఎటువంటి కాల్స్ వస్తాయి మీరే తెలుసుకునే వెరీ వెరీ అద్భుతమైన టెక్నిక్ ఇది మొబైల్ న్యూమరాలజీలో అండి. రైట్. చాలా చక్కగా చెప్పారు. న్యూమరాలజిస్ట్గా చాలా సంవత్సరాలుగా తన సేవలను అందిస్తున్న విశ్వక్సేన్ గారు ఈరోజు మనకు ఒక మంచి టెక్నిక్ని వివరించడం జరిగింది. మొబైల్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి, లాస్ట్ నెంబర్ ఏదైనా మీకు ఉంది అనేది ఒకసారి చూసుకొని నిజంగా 0 ఉందా, ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినట్టుగా 2 ఉందా, 4 ఉందా, 7, 8 ఇలాంటి నెంబర్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మార్చుకునే ప్రయత్నం చేయండి. మార్చుకోవడం అనేది చాలా చాలా మన లైఫ్ని నిజంగా మార్చేస్తుందేమో, ఒకసారి ఆలోచించండి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ టాపిక్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.